కూడా సీనియర్ అడ్వకేటే. సో అంటే ప్రతి శుక్రవారం వచ్చే అవసరం అయితే లేదు అనేది ఆయన అంటున్నారు. అంటే ప్రతి శుక్రవారం వచ్చే అవకాశం లేదు అని ఎక్కడైనా చెప్పలేదు. ఎందుకంటే మనం సుప్రీంకోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చినప్పుడే ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరు అవ్వాలి అని చెప్పి ఇచ్చిందండి. ఏదైనా శుక్రవారం వస్తే నాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి పిటిషన్ దాఖలు చేసి తీసుకున్నటువంటి కొంత స్టే ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని వ్యక్తిగత హాజరు మినహాయింపు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే దాన్ని ఎత్తివేశారో ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే కదండి. మళ్ళీ ఏదైతే కండిషన్ మీద ఇచ్చారో కండిషన్ ప్రకారం ఖచ్చితంగా ఆయన హాజరవ్వాలి. అవును, ఏదేమైనప్పటికీ కూడా నేను ఒకటే చెప్తానండి, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే జగన్ గారా, లేకపోతే ఇంకొకళ్ళ అనేది కాదండి. ఆర్థిక నేరస్తులు అనే వాళ్ళు దేశానికి చెంపబెట్టి లాంటి వాళ్ళండి. అవును, ఒక సామాన్య పౌరుడిగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఆర్థిక నేరస్తుడైనా ఇక్కడ మనం ఎంత భుజాలు చర్చుకున్నా ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఆర్థిక నేరస్తులు భారతదేశంలో ఉండటానికి వీల్లేదండి. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 70% ఈ రోజునే స్వతంత్రం ఏర్పడినప్పుడు కానీ ఈ రోజు వరకు కూడా దోపిడీ వ్యవస్థల్లోనే ప్రజలు బతుకుతున్నారు. దోపిడీ నాయకులనే మా నాయకుడు అంటున్నారు. అది ఎవరైనా సరే, ఇప్పుడు కార్యకర్తలుగా ఉన్నా రేపొద్దున పార్టీలు మారుతారు, ఇవన్నీ మనకు కామనే. ప్రజలు ఎవరి పార్టీలు వాళ్ళు పడతారు. కానీ కొన్ని కుటుంబాల చేతిలోనే మాత్రమే సంపద కేంద్రీకృతం అయిపోయి రాష్ట్రాలు దేశాలు నష్టపోతున్నాయి. అదే ఒక చైనాలో 400 కోట్లు చేసినటువంటి అవినీతి చేసినటువంటి ఆర్థిక నేరస్తుడికి మరణ శిక్ష విధించారు. అది ఓబులాపురం మైనింగ్ దగ్గరలో 840 కోట్ల రూపాయల అవినీతి చేశారని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి గారికి మే 26 తారీఖున శిక్ష ఖరారు చేస్తే జూన్ 11వ తారీఖున కోర్టు కింద కోర్టు ఇచ్చినటువంటి శిక్షని రద్దు చేయించింది. అసలు ఏంటండి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవడానికి న్యాయ వ్యవస్థలు ఆర్థిక నేరస్తులకి కఠినమైనటువంటి శిక్షలు లేవు. అసలు దోపిడీ వ్యవస్థలు అలా కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మొత్తం ప్రతి వ్యవస్థలో కూడా అవినీతి విలేతాండవై చేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వమే కాదు, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఖచ్చితంగా అవినీతి అనేది ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో ఏరులై పారుతుంది. ఇసుక మాఫియా కానించి మట్టి మాఫియా కానించి ప్రతిదీ కూడా సహజ సంపదలన్నీ కూడా తరిగిపోతూ ఉన్నాయి. మొత్తం కొండలు గుట్టలు మొత్తం ఎక్కడికక్కడ దోచుకుపోతున్నారు. అది మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎవరైనా కానీ అది కొన్ని వర్గాల చేతుల్లోనూ కొంతమంది చేతుల్లో ఉండి ఈ దేశం రాష్ట్రం నాశనం అయిపోతుంది. నా బాధ ఏంటంటే ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తులకి ఏళ్ల తరబడి విచారణల పేరుతో